ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క శనివారపు రాత్రి ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పిల్లరా మరొక శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనగా మనం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఈ యొక్క రాత్రి సమయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ సమయంలో ఇదిగో నాయన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించుటకు ఉపవాస ప్రార్థనలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి మీరు మాతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నారో ప్రభువా, మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరుచుకునండి. బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించమని మనవి చేస్తుంటున్నాను. మీరు మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసుక్రీస్తు నామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బిడ్డలారా, దేవుని కృపను బట్టి సమయం కొనసాగుతూ ఉంది. మనం కూడా అలాగే ఈ ప్రార్థనలు, బుధవారపు ప్రార్థన, శుక్రవారపు ప్రార్థన, శనివారపు ప్రార్థన, ఆదివారపు ప్రార్థన కూడా మనం అలాగుననే కొనసాగిస్తూ ఉంటున్నాం. ఎక్కడ ప్రార్థనలకు ఆటంకం లేకుండా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వినడానికి ఆటంకం లేకుండా ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ఈ దినము నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. రాత్రి కాలం మందు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలను మరొకసారి మళ్ళా వాక్యం మీద ఉంచి వాటిని ధ్యానించి మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క ఆఖరి దినాల్లో ఎప్పుడు పరిస్థితి అలాగుంటుందో, ఏ విధంగా ఉంటుందో అనేటువంటిది మనకు అర్థం కాకుండా ఉంది. మనకు అనిపించవచ్చు, ఇంక మనుషులందరూ రోడ్ల మీద తిరిగేస్తున్నారు, చాలా మంచిది, బాగుంది, ఇంక అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి పూర్తిగా అని అనుకోవచ్చును. కానీ ఇప్పుడున్నటువంటి శత్రువు ఉన్నాడే, ఇంతకు ముందున్నటువంటి శత్రువు వేరు, ఇప్పుడున్నటువంటి శత్రువు ఈయన ఏమంటామంటే ఇంగ్లీష్ లోపల ఇన్విజిబుల్ ఎనిమీ అంటారు. కంటికి కనబడినటువంటి శత్రువు ఎవరిలో ఉంటాడో తెలియదు. వాళ్ళు మనం చాలా మంచిగానే ఉంటారు. మనకి వాళ్ళని ఏమి కూడా మనం ఏమాత్రం కూడా తప్పు మోపలేము, ఏమాత్రం కూడా. కానీ లోపల ఉంటాడనమాట అండి. వాడు కొన్ని దినాల లోపలుండి తర్వాత వాడు లోపల నుంచి వాడి తాలూకా లక్షణాలు బయటకు వస్తాయి. ఈ లోపల మనం ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి దగ్గర మన మీదకి ఏమనంటే ఆ తుపర్లు పడినా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకవేళ మనం హత్తుకున్నప్పటికి కూడా అది వెంటనే మన మీద కూడా దాడి చేస్తూ ఉంటాడు. అందుకని వీడిని ఏమంటామంటే ఇన్విజిబుల్ ఎనిమీ అంటాం. ఒకవేళ లాక్డౌన్ తీసేసినా, మనం బయటకు వచ్చినా, అన్ని తిరుగుతుంటున్నప్పటికీ కూడా, ఆయా ప్రాంతాలకి ఫ్రీగా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి జాగ్రత్తలు మనం చాలా జాగ్రత్తగా పాటించడం అవసరమై ఉంటున్నది. దయచేసి ఇంటిలో నుంచి బయటికి వెళితే మాత్రం ఒకవేళ ఎవరైనా సరే, ఒకవేళ పక్కన షాప్లో ఏమైనా కొనడానికి వెళ్ళినప్పటికి కూడా మాస్క్ లేకుండా దయచేసి వెళ్ళొద్దు. ఎవరు కూడా మాస్క్ వేసుకునండి. అదే సమయంలో గ్లౌజెస్ ఉంటే చాలా మంచిది, కంప్లీట్ సేఫ్ అన్నమాట అండి. కనుక వీటిని ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా, లేకపోతే ఏమవుద్దులే నాకు పెద్దదేం కాదనేటువంటి ఆ చిన్న నిర్లక్ష్యపు ఆలోచనలోకి రాకుండా దయచేసి జాగ్రత్తగా మనం జ్ఞానానుసారంగా కొన్ని విషయాలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు దయచేసి, లేకపోతే ఇంటి యజమాని బయటకు వెళ్ళినప్పుడు కానీ, మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి జ్ఞాపకం చేయండి. మాస్కుల విషయం లోపల జ్ఞాపకం చేయండి. హెల్మెట్ ఎలాగైతే మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారో అలాగే ఇప్పుడు ఈ యొక్క మాస్క్ అనేటువంటిది మూతికి హెల్మెట్, అది ముక్కుకి మనకి అది. కనుక ఇది స్కూటర్ ఎక్కితేనే తగిలించుకోవడం అనేది ఏమి లేదు. బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా దీనిని తగిలించుకోవాలనేటువంటి మాట ఉంది. కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అవసరం లేకపోతే మాత్రం మాస్క్ వేసుకోవద్దు. ఎందుకంటే అలా మాస్క్ ఎక్కువసేపు ఉంచినప్పటికి కూడా కొంచెం అది చికాకైనటువంటిది. అలా కాకుండా ఒకవేళ మీరు కారులో ఇవాళ విన్నాను నేను, కారులో డ్రైవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవద్దనేటువంటి మాట. ఎందుకంటే మనం కంప్లీట్గా డోర్లు క్లోజ్ చేసేస్తాం కనుక, ఏసీ వేసుకుంటాం కనుక అప్పుడు మాస్క్ అనేటువంటిది పెట్టొద్దు అనేటువంటి మాట డాక్టర్స్ చెప్తున్నారు.
కనుక ఇలా కొన్ని విషయాలు ఉంటాయి మనకి అవి అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా పాటించడం అవసరం కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మరొకసారి దేవుని సేవకులుగా నేను వీటిని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినాన్ని చూడరా, కొంచెం లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి టీచింగ్ సిరీస్గా ఇవ్వాలని ఆశపడుతున్నాను నేను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి హెడ్డింగ్ ఏంటంటే, చూడండి సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. బైబిల్ ఉన్నవారు తెరవండి. నేను ఏ వాక్యం చెప్పినా వెంటనే మీరు వాక్యాన్ని తెరిచి గట్టిగా మీ ఇంట్లోనే చదవండి. అలా తెరవగానే నేను చదువుతున్నప్పుడు మీరు చదవకుండా మౌనంగా ఉండకండి. ఒకవేళ అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మీరు పాస్గా చదువుతున్నారు కదా, మేమేమి చదవక్కర్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండొద్దు. వాక్యము ఇంట్లో ఉన్న తర్వాత వాక్యాన్ని బాహాటంగా మనం పలికితే ఆ వాక్యం యొక్క శబ్దము, ఆ వాక్యము మన యొక్క గోడల మీదకి ఆ శబ్దం ఖచ్చితంగా మన రూమ్లోకి వస్తుంది, బయటపడుతుంది అనమాట. కనుక దేవుని వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగిన మాట రాయబడి ఉంటుంది. కనుక ఈ వాక్యం అనేటువంటిది మనం ఇంట్లో కూర్చున్నప్పుడు అలా బయటికి చదివితే అది చాలా వరకు శక్తివంతమైనది కనుక మనకి చాలా వరకు సహాయకరంగా ఉంటుంది. కనుక నేను ఇక్కడ చదువుతున్నప్పుడు కూడా మీరు కూడా నాతో పాటుగా వాక్యాన్ని తెరిచి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ దినం నుండి మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట. ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట చూడండి వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో నుంచి ఒక మాట ఉంటుంది, చూడండి దయచేసి. 10-11 నేను చదువుతాను, నేను మీరు కూడా చదవండి నాతో పాటుగా. ఓకే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అనేటువంటి మాట. కనుక ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచము, ఆర్మర్ ఆఫ్ గాడ్. ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మొత్తము తల నుండి ఆ పాదాల వరకు కూడా కంప్లీట్గా కవర్ చేయబడుతుంది. ఇందులో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట అండి, డిఫరెంట్ వస్తువులు ఉంటాయి. అవన్నీ మనం వేరు ఆ ప్రాంతంలో తలకి ఏం తగిలించుకోవాలి, నడుముకి ఏం కట్టుకోవాలి, అంటే ఈ చెస్ట్కి ఏం పెట్టుకోవాలి, ఆ తర్వాత కాలుకి ఏం వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చేతులు ఏం పట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కనుక వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క దాని విషయం లోపల ఎందుకు దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు అనేటువంటి దాని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం ఈ సమయంలో. కనుక మరొకసారి ఈ వాక్యం చదవడం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అనేటువంటి మాట. ఇక్కడ మనకి మన శత్రువు యొక్క విధానాన్ని కూడా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. శత్రువు ఎలాగుంటాడు అనేటువంటి మాట. శత్రువు అనే మాట చెప్పేసి ఊరుకోవట్లేదు, కానీ శత్రువు ఏ రకంగా వస్తాడు, అసలు వాడి తాలూకా నేచర్ ఏంటి, శత్రువు యొక్క స్వభావం ఏంటి అనేటువంటి దానిని దేవుని వాక్యంలో కొన్ని మాటలు అంటే దేవుడు చూపించాడు కాబట్టిగా మనకి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శత్రువు యొక్క బలం గురించి కానీ లేకపోతే శత్రువు యొక్క స్వభావం గురించి కానీ మనకు తెలియకపోతే మనము శత్రువుని ఎదుర్కోలేము ఏమాత్రం కూడా. కానీ ఈ శత్రువుతో ఉన్న కొన్ని సమయాల్లో మన కొంతమందితోటి అంటే కుదరట్లేదు అనుకోండి, ఇంకెందుకులేండి నాతో ఆయనతో కుదరట్లేదు ఊరుకుందాం అని చెప్పేసి మనం మౌనంగా ఉంటాం కదా అండి. ఎస్, కానీ ఈ శత్రువు అయితే అలా కాదు. ఈ శత్రువుతో మనం మౌనంగా ఊరుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమాత్రం కూడా. ఎందుకంటే ఈ శత్రువు అన్ని ప్రాంతాల గుండా మన మీదకి వస్తూనే ఉంటాడు. నీటితో పని లేదు, రే బాబు వదిలేను మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం, మా మట్టుకు నీతో సంబంధం లేదు అన్నప్పటికీ కూడా ఈ శత్రువు మన మీదకి వస్తూనే ఉంటాడు. వీడి తాలూకా టార్గెట్ ఏంటంటే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపకుండా, లేకపోతే మనము ఆయన వచ్చినప్పుడు ఆయన బోర ఊదినప్పుడు ఆయన ఎదుర్కొనుటకు అవకాశం అంటే ఎదుర్కోవాల్సింది కనుక ఎదుర్కోకుండా చేయడానికి కావలసినటువంటివన్నీ కూడా వీడు చేస్తూ ఉంటాడు. అంటే వీడి తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నీవు కానీ నేను కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు వాడి యొక్క సిద్ధాంత ప్రకారంగా. కనుక ఇప్పుడు మనకు వీడు ఏమయ్యాడంటే మనము లోకములో జీవించినంత కాలం మనకు శత్రువు అయ్యాడు. కనుక ఆ విషయాన్ని దయచేసి జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం, 11వ
మనకి సర్వాంగ కవచము వేసుకుండని చెప్పే ముందుగానే దేవుడు మనకి చాలా చక్కగా అర్థమయ్యే రీతిగా చెప్పాడు. ఆయన చూడండి ఒకసారి, మరొకసారి 11 చదువుదాం. 11వ వచనం, మీరు అపవాది కింద ఏం రాయబడింది? అపవాది అంటే సాతాను. ఎస్, మీరు సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు కదండి. ఎస్, సాతాను తంత్రములను గమనించారా అండి? అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి ఎందుకు ధరించుకోవాలి అనేటువంటి ప్రశ్న ఒకవేళ వచ్చినట్లయితే దానికి జవాబుని సర్వాంగ కవచములకు ముందుగానే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే చూడండి ఒకసారి, అపవాది తంత్రములను ఎదిరించుటకు. అపవాది గురించి అంటే వాడి తాలూకా లక్షణాల గురించి, వాడి తాలూకా స్వభావాన్ని గురించి, వాడు ఏ విధంగా మనుషుల మీదకి వస్తాడు అనేటువంటి దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మన యొక్క శత్రువు ఎలాగుంటాడో మనకి తెలిసింది అనుకోండి, మనము ఈజీగా వాడిని ఎదుర్కోవడానికి కానీ ఏ మార్గం గుండా వస్తాడో మనకు తెలిసిపోద్ది. కాబట్టిగా మనం ఈజీగా వాడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిది అంటే రాడార్ లాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ పరికరాల్లోనట, అంటే చాలా కాలం 8 సంవత్సరాల నుంచి కనిపెట్టారు. ఈ మధ్య కొత్త కూడా కనిపెట్టారు ఇజ్రాయేలీలు. యుద్ధము చేయడానికట విమానము బయలుదేరిన తర్వాత అది ఏ మార్గం గుండా వస్తుందో అనేటువంటిది ఒక రాడార్ ఉంటుంది ఇక్కడ. అది ఏం చేస్తుందంటే, ఆ మిషన్ ఏం చేస్తుందంటే, విమానం లేచిన తర్వాత వాడు ఏ దిక్కుగా వచ్చి అటాక్ ఇస్తున్నాడో ఇక్కడ చెప్పేస్తుంది. కనుక ఇక్కడ ముందుగానే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ దిక్కుగా వస్తున్నటువంటి విమానానికి అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా ఉండి అది మీదకు రాకముందే అక్కడే ఆ విమానాన్ని మధ్యలోనే గాలిలోనే పేల్చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం అంటే చాలా కాలం ఏంటది అనుకున్నాను నేను, ఇజ్రాయెల్ కనుక్కున్నది ఏంటంటే, అక్కడ విమానము ఏ ప్రాంతంలో బయలుదేరుతుందో, అన్ని దేశాల్లోని కూడా విమానము బయలుదేరి పైకి వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ర్యాడర్కి దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత అప్పుడు ఈ ర్యాడర్ ఏం చేస్తుంది అంటే, ఫలానా దూరం లోపల ఇన్ని మైళ్ళ దూరంలో శత్రువు నీ మీదకి వస్తున్నాడు అని చెప్పేస్తుంది అనమాట. దాన్ని బట్టి శత్రువు ఇక్కడ ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే మీదకు రాకుండా ఆపడానికి అంతే లేకపోతే స్పీడ్లో దాన్ని కొట్టేటువంటి ఆయుధాలు పంపిస్తారు. కానీ ఇజ్రాయెల్స్ కనిపెట్టింది ఏంటంటే, వాడు విమానము నేల మీద ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడో అది బయలుదేరక ముందే, అంటే వాడు సిద్ధపడుతున్నప్పుడే వీళ్ళ దగ్గర మిషన్ చెప్పేస్తుంది, ఫలానా ప్రాంతంలో ఫలానా దేశంలో ఇంత దూరంలో నీ మీదకు శత్రువు బయలుదేరుతున్నాడు అనేటువంటి మాట మిషన్ చెప్పేస్తుంది. గమనించారండి? అప్పుడు ఇజ్రాయేలీలో ఉన్నటువంటి బలమైనటువంటి విజయం పొందడానికి ఉన్న రహస్యం ఏంటంటే, మనకు తెలుసు, మనకి ఈ విషయం తెలుసు, అన్ని దేశాల కంటే ఇజ్రాయేలీ లోపల చాలా జ్ఞానానుసారమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏ దేశంలోని కూడా ఆ రకమైన ఆయుధాలు లేవు ఏమాత్రం ప్రపంచంలో. అమెరికా దేశం కూడా లేదు అందులోపల, రష్యా దేశంలో కానీ, చైనా దేశం తర్వాత మిగిలిన దేశాలన్నీ వస్తాయి. మన దేశం కూడా అందులో ఉండదు. కనుక వాళ్ళ దగ్గర అంత సోఫిస్టికేటెడ్, చాలా అంత మంచి ఆయుధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, శత్రువు మీదకు రాకుండా తెలియడానికి కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము వారి దగ్గర ఉంది. ఆమేన్. కనుక మనకు కూడా దేవుడు కొంత జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. కనుక అది ఇచ్చే ముందు ఏం చేశాడంటే, దేవుడు శత్రువు ఎలాగుంటాడో చెప్పాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంగతి. కనుక ఈ సమయంలో శత్రువు చూద్దాం సార్. చూడండి ఒకసారి మనం వాటిని ఎలాగ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము అందరూ తీయండి ఒకసారి. 12వ అధ్యాయము. ఓకే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. 9వ వచనం. అపవాది చూడండి ఒకసారి. కాగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. మీరు కూడా చదవండి, నేను కూడా చదువుతాను. ఓకే. కాగా సర్వలోకమును మోసపూచుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. రెండవది, అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. 10వ వచనం కూడా చదువుతాం చూడండి ఒకసారి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, చూడండి ఒకసారి, రాత్రి పగళ్ళు కూడానట మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు.
గనుక చూడండి ఒకసారి, గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఈ రెండు వాక్యాలని మనం పరిశీలన చేస్తే మొదట ఏం రాయబడింది అంటే అపవాది అనేటువంటి మాట ఉంది కదా అండి, దాని పేరు సాతానని. తర్వాత అది సర్పమైన మహాఘట సర్పం అనేటువంటిది ఉంది. వాడి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది కూడా దేవుడు మనకు చూపించాడు. వాడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే వాడు ఎవడయ్యా అంటే పడద్రోయబడిన వాడు, నెంబర్ 1 కదండి. ఎస్. తర్వాత ఇంకేంటంటే అది భూమి మీద పడద్రోయబడ్డాడు మన మీద. తర్వాత దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడ మనకి ఇంకేం చెప్తున్నాడు అంటే సాతానుడు ఒక్కడు మాత్రమే కాదు కానీ వాడు అనుచరులు కూడా ఉండాలనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. తర్వాత వాడు ఏం పని చేస్తున్నాడు అంటే వాడు పడిపోయినట్టు ఉండకుండా ఇంకేం చేస్తున్నాడు అంటే మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై. అంటే వాడి తాలూకా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే నేరాలు మోపేవాడు, నేరాలని క్షమించేవాడు కాదు. దేవుని యొక్క పరిస్థితి ఏంటంటే నేరాలని క్షమించేవాడు దేవుడు. కానీ అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే నేరాలను మోపేవాడు కదండి. ఎస్. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఎవరైతే పాపములను ఒప్పుకొందురో వారు క్షమించబడతారు. దేవుని ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పాపములను ఒప్పుకోకపోతే పశ్చాత్తాపడకపోతే వారికి క్షమాపణ దొరకదు. ఏమాత్రం వాక్యం ఉన్నటువంటి మాట ప్రకారంగా కనుక దేవుడి దగ్గర క్షమాపణ దొరకాలంటే పశ్చాత్తాపడాలి. వీడు ఏం చేస్తాడంటే వీడి దగ్గర ఎలాంటి దానికి సంబంధం, నువ్వు ఎంత పశ్చాత్తాపడినప్పటికీ కూడా వీడి దగ్గర ఆ సంబంధం లేదు. అందుకనే మన పశ్చాత్తాపము దేవుని దగ్గరే ఉండాలి కానీ వేరొక ప్రాంతంలో ఉండకూడదు. ఓకే. చూడండి ఒకసారి ఇంకేమంటాడంటే సహోదరుల మీద రాత్రింబగళ్ళు నటండి. బాబా వీడు ఎప్పుడు ఫోన్ పెట్టుకున్నా అంతే కదండి, ఎప్పుడు మాట్లాడినా అంతే, జస్ట్ బ్లేమ్ అపాన్ ద పీపుల్ అనమాట అండి, బ్రదర్స్ అనమాట. కనుక ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు. ఇంకో మాట చూద్దాం. చూడండి, ఇంకో లక్షణం మీకు చూపిస్తాను నేను ఈ సమయం లోపల. చూడండి ఒకసారి, మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఆ వాక్యము చూడండి 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. త్వరగా వెళ్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఇది మనకు దేవుడు చెప్తున్నాడు. రెండో మాట కారణం ఏంటంటే చూడండి ఒకసారి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లుక్ అట్ దిస్ వర్డ్. మళ్ళా మీరు చదవండి, నేను చదువుతాను మళ్ళీ ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వీడికి చూడండి, 1 వెతుకుచున్నాడు, 2 తిరుగుచున్నాడు, 3వది ఏం చేస్తున్నాడంటే గర్జించుస్తున్నాడు. క్షమించండి, మళ్ళా మొదటికి వద్దాం. గర్జిస్తున్నాడు. ఏమనంటే ఎలా గర్జిస్తున్నాడు అంటే సింహంలాగా గర్జిస్తున్నాడు. అంటే భయపెడతాడు అనమాట. వాడు మనల్ని భయపెడతాడు, గర్జిస్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే గర్జించు సింహము వలె. దీని తాలూకా ఆ గర్జనలో ఎలాంటి చూపిస్తాడంటే ఎవరిని మింగేద్దామా అని చూపిస్తాడు అనమాట. చాలా మందిని మింగేస్తుంటాడు కదండి, సూసైడ్ చేసుకోవడం ద్వారా, ఉరేసుకోవడం ద్వారా, ఏదైనా చెరువుల్లో పడిపోవడం ద్వారా, సముద్రంలో పడిపోవడం ద్వారా, బావిలో పడిపోవడం ద్వారా, ఇలాగనమాట అండి. ఒకవేళ కానీ ఏవైనా సరే ప్రమాదం ఏర్పడితే శరీరం లోపల ఏం పర్వాలేదులే, తగ్గిపోతులే, దేవుడు చూస్తాడులే అని ఇలా ఈ రకమైనటువంటి మోసకరమైనటువంటి ఆలోచన కలిగించి వెంటనే దానికి స్పందించుకుంటా మనల్ని ఆపేస్తుంటాడు అనమాట. దానివల్ల ఏమవుతుంటుందంటే మరణానికి మనం చేరువైపోతూ ఉంటాం. కనుక వీడి తాలూకా ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం అనేనట వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. గమనించారా అండి? తిరుగుతున్నాడు ప్లస్ మళ్ళీ వెతుకుతున్నాడు అనమాట. ఇది వీడి లక్షణాలు. ఓకే, ఇంకో లక్షణం చూద్దాం. చూడండి ఒకసారి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దయచేసి శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ వాక్యం వినేటప్పుడు ఒక నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకుంటే మంచిది. మీరు రాసుకున్నట్లయితే మీకు జ్ఞాపకం ఉంటుంది. రాసుకునే ముందు పైన ఆ యొక్క డేట్ వేసుకోండి, ఆ రోజు కూడా వేసుకోండి. శనివారం పలానా డేట్, ఇవాళ దినం
23వ తారీఖు తర్వాత శనివారము ఉపవాస ప్రార్థన అని హెడ్డింగ్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ వాక్యం ఎప్పుడుదో మీకు ఈజీగా తెలియడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ గాడ్. ఓకే 4వ అధ్యాయము 4 ఓకే మళ్ళా మీరు చదవండి, నేను చదువుతాను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. లుక్ ఎట్ దట్ వర్డ్. మనకి చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసును అనేటువంటి మాట. మనము సింపుల్గా ఈ మాట ఏం చూసుకుంటాం అంటే, అపవాది గుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు అనేటువంటి మాట చూసుకుంటాం. కానీ వాడు దేని మీద గుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు? డబ్బు సంపాదన మీద గుడ్డితనాన్ని కలిగించున్నాడు, అబద్ధాలు ఆడడం మీద గుడ్డితనాన్ని కలిగించున్నాడు, మనుషుల్ని మోసం చేయడం మీద గుడ్డితనాన్ని కలిగించడు. అదే సమయం లోపల ఇంక దేని మీద అయినా సరే గురుడితనాన్ని కలిగించాడు. వాడు ఒక ప్రాంతాన్నే ఎంచుకుంటాడు, ఆ ప్రాంతం మీదే వాడు గురుడితనాన్ని కలిగిస్తాడు. ఏ ప్రాంతం అంటే చూడండి, మనం చూద్దాం ఒకసారి. దేవుని స్వరూప 4వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఆమేన్. చూసారా అండి, దేవుని మహిమ, క్రీస్తు స్వరూపి అయి ఉన్న, దేవుని స్వరూపి అయి ఉన్న. ఆమేన్. మళ్ళా ఈ మాట యేసు ప్రభు అనేటువంటి మాట సింపుల్గా పలికేస్తే దాని ముందు ఉన్నది ఏంటంటే ఆయన ఎలాగుంటాడు, ఆయన రూపం ఏంటనేటువంటి దాని గురించి వాక్యం ఎంత క్లియర్ చేస్తున్నాడంటే దేవుడు ఇక్కడ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను కనపరిచేటువంటిది సువార్త. ఆమేన్. అందుకనే సువార్తకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సువార్తకు వెళ్ళడం అంటే సరదా కాదు, చాలా జాగ్రత్తగా, చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా భక్తితో, ఉపవాసంతో, చాలా భారంతో సువార్త చేయాలి. అందుకని ఏమంటాడంటే చూడండి ఒకసారి, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండే నిమిత్తం. ఇక్కడ వారికి ఏం చేస్తాడంటే వారికట వారి మనోనేత్రములకు గురుడితనాన్ని కలిగిస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ద థర్డ్ క్యారెక్టర్ వాడిది అనమాట అండి. ఇంకో మాట చూద్దాం చూడండి ఒకసారి. తర్వాత చూడండి మళ్ళా 2 కొరింథీ 4:5 చూద్దాం. 5లోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. మహిమ తర్వాత చూడండి, అంధకారములో నుండి వెలుగు 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కదా అని చూడండి ఒకసారి. ఓకే, దేవుడే ఏ దేవుడు అనమాట అంటే ఎలాగనమాట చూడండి ఒకసారి. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. మళ్ళా నాతో మాట ఈ మాట పలకండి. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం. తన మహిమను గూర్చిన జ్ఞానంతో ఏం చేశాడో దాని ముందు ఒక మాట చెప్పాడు. చూడండి ఏం రాయబడింది అక్కడ, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే. హల్లెలూయా. ఈ దేవుని జ్ఞానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. చీకటిలో వెలుగు కూడా గమనించారండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశిస్తుందట కదండి. ఎస్, వెలుగు ప్రకాశించు గాక అని పలికాడు. హల్లెలూయా. అంటే ఆ ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆ శక్తి ఏంటంటే అంధకారంలో నుంచి, ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, ఒకవేళ ఏదైనా ఒక ప్రాంతంలో అంధకారంలోకి వెళ్ళిపోతే, చీకట్లోకి వెళ్ళిపోతే దేవుని ఉద్దేశం ఏంటంటే దాని లోపల దేవుడు వెలుగు ప్రకాశించడానికి ఒక ప్రాంతాన్ని నీ లోపల ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే వి మస్ట్ బి క్లోజ్ టు ద లార్డ్. దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటే అంధకారంలో ఉన్నటువంటి వెలుగు ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు కదండి. ఎస్, కనుక మీ క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాం. కనుక ఈ యొక్క అంధకారంలో ఉన్నటువంటి ఈ జ్ఞానము మనకి మీదకు రాకుండా
దాని వైపు మన మనస్సు తిరగకుండా వాడు మన గుడ్డితనాన్ని కలిగిస్తాడు. అందుకనే మనలో ఎక్కువ మందిని ఓపికగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని తెరిచి కాసేపు కూర్చొని దాని మీదే మనస్సు పెట్టి చదవం మనం. ప్రతి క్రైస్తవుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి 99% క్రైస్తవులు అని చెప్పను, నేను విశ్వాసులు అని చెప్తాను. నేను క్రైస్తవులందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. పేర్లు క్రైస్తవ పేర్లు పెట్టేసుకొని మామూలుగా చర్చెస్లో పెళ్ళిళ్ళు చేసేసుకొని క్రైస్తవ వివాహాలు చేసుకొని క్రైస్తవ సమాధులు చేసుకుంటే మనం వాళ్ళందరినీ క్రైస్తవులు అనేస్తాం. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుడితే మనం క్రైస్తవులు అనేటువంటి మాట చెప్పేస్తాం. కానీ ఆ మాటకి ఎందుకో నేను ఏకీభవించలేను. క్రైస్తవులందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు. అందుకనే విశ్వాసులైనటువంటి మాట నేను వాడుతున్నాను. కనుక విశ్వాసుల యొక్క అంటే ఆ జ్ఞానం ఉందే, ఆ జ్ఞానాన్ని మన మీదకి రాకుండా సాతానుడు ఆపడానికి ఆ ప్రాంతంలో గుడ్డితనాన్ని కలిగిస్తాడు. దేవుని వాక్యములో జ్ఞానం ఉంది. ఆమేన్. దేవుని వాక్యములో దేవుని యొక్క ప్రసన్నత ఉంది. కనుక అది మనకు తెలియడానికి వాడికి ఇష్టం లేదు. అది మనకు తెలిసిందా మనం ఏమైనట్లు లెక్క అంటే, చూసారా, సాతానుడు ఆదాము కట్ట కళ్ళు తెరవబడ్డాయట. కళ్ళు తెరవబడ్డ అర్థం ఏంటనమాట, ఆ ఫలవృక్షాన్ని దేవుడు దేని తెరవద్దనో అది తినేశారు, కళ్ళు తెరవబడ్డాయి, పాపం వచ్చేసింది అనమాట. కానీ దేవుని కృప జీవవృక్ష ఫలములు, ఆమేన్, జయించు వారికి జీవవృక్ష ఫలములు తిననిస్తున్నటువంటి మాట దేవుడు చెప్తాడు. దేవుని వాక్యమే జీవవృక్ష ఫలము. అందుకని దీన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, తింటూ ఉంటామో, దీన్ని అలా పరిశీలన చేస్తూ ఉంటామో ఏమవుతుంటుందంటే దీనిలో ఉన్నటువంటి జ్ఞానము బయటకు వస్తుంది. అందుకనే సాతానుడు విచారకరమైన సంగతి, కాసేపు బైబిల్ తీసి వాక్యాన్ని చదవడానికి మనకు ఛాన్స్ ఇవ్వడు. మనకు ఛాన్స్ ఇవ్వడానికి వాడు బలవంతంగా మనం పట్టుకొని కూర్చోబెట్టడేమీ, కానీ మన మనసు అటువైపు వెళ్ళనివ్వడు. ఆ టైంకి ఏదో పని చెప్తాడు, ఆ టైంకి ఏదో చెప్తాడనమాట అండి. కనుక ఇక్కడ మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి గురుడితనాన్ని వాడు కలిగిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మరొక మాట కూడా చెప్తాను చూడండి. సమయంలో ఈవిడ దగ్గరట ఏముంటుంది అంటే, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం నుంచి నేను చదువు, మళ్ళీ మీరు కూడా చదవండి, నేను కూడా చదువుతాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు, మరలా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి, అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయ బడెను అనే మాట ఉంది కదండి. 12. ఇందాక మనం ఈ మాటను మనం చదివాం. ఈ మాటను మనం చదివాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు చూడండి ఒకసారి, రాత్రింబగళ్ళు మన దేవుని అనేటువంటి మాట ఉంది. చూడండి ఒకసారి 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అనేటువంటి మాట, క్షమించండి నన్ను, సర్వలోకమును మోసపుచ్చుట అనేటువంటిది. మోసపుచ్చడానికి వీడి దగ్గర ఒక వస్తువు ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఆ ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. మన ఇంట్లో ఉన్నటువంటి మన పెంపుడు కుక్క ఉంటుంది కదా అండి. ఎస్, దాన్ని బయటకు తీసుకెళ్లే ముందు ఏం చేస్తామంటే దాని మెడకు ఒక బెల్ట్ కడతాం, ఆ బెల్ట్కి ఒక చైన్ కడతాం. మనం దాన్ని బయటకు తీసుకెళ్తాం. బయటకు తీసుకెళ్ళిన తర్వాత అది బయటకు వస్తుంది. కానీ ఉన్నటువంటి ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, కుక్కకి విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, దాన్ని ఏ ప్రాంతానికి ఇష్టంగా వెళ్ళాలో ఆ ప్రాంతానికి అది వెళ్ళలేదు ఆ మాత్రం కూడా. కారణం ఏంటంటే ఆ బెల్ట్ మన చేతిలో ఉంటుంది కనుక. అంటే అది మనం బెల్ట్ కట్టేటప్పుడు దానికి తెలుస్తుంది, ఆహా నన్ను బయటకు తీసుకెళ్తున్నాడు, ఓ యెహోవా మహా హ్యాపీ అయిపోద్ది. కానీ బయటకు వచ్చిన తర్వాత దాని ఇష్టం పనికిరాదు ఆ మాత్రం కూడా. పిల్లలు అలాగే అపవాది కూడా చాలా సమయాల లోపల మనకు కొన్ని బెల్టులు కడతా ఉంటాడు. పక్షులు పట్టుకోవడానికి విత్తనాలు వేస్తాం కదండి, గింజలు వేస్తాం, కొన్ని గింజలు వేస్తే పక్షులు పట్టుకుంటాం. చేపలు పట్టుకోవడానికి ఒకే ఒక చేప కావాలంటే ఎరేస్తాం, దాని గాలబ్బుళ్ళు తగిలించి. తినడానికి చాలా బాగుంటుంది ఆ చేపకి అనమాట. దాని లోపల ఒక ముళ్ళు ఉంటుంది, ఆ సంగతి చేపకు తెలియదు. కబగా వచ్చి అది మింగేస్తుంది అంతే. అది మింగేగానే ఆ ముళ్ళు ఏమవుద్ది అంటే ఆ ముళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓ అంటే వైకి వచ్చేది ఏమాత్రం కూడా.
అది లోపలికి వెళ్ళి ఇలా క్లిక్ అయిందంటే ఇక బయటికి రాదు ఏమాత్రం కూడా. దానితో పాటు ఇలా తీస్తూ ఉంటే ఈ చేప ఏం చేయలేదు కదండి, దాంతో పాటు వచ్చేస్తుంది అన్నమాట, అంతేనమాట అండి పిల్లరా. అది ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటామంటే డెవిల్ యూజెస్ లీష్ అనేటువంటి మాట. కుక్కను అంటే ఒక వస్తువు ఉంటుంది, దాంతో కట్టేస్తూ ఉంటాడు అనమాట అండి. కొంతమంది దగ్గరికి మనం వెళ్ళి ఒరే వాళ్ళని కానీ వాడుకోవాలనుకుంటే, తన దగ్గర రహస్యాలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే ఏం చేద్దాం తెలుసా అంటాడు. ఏం చేద్దామంటే ఈ విషయంలో తనకి బలహీనత అంటాడు. ఒక మంచి మందు బాటలు కొని పట్టుకెళ్తే అన్నీ చెప్పేస్తాడు అంటాడు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే అలాగా ఆల్కహాల్ తీసుకొని వెళ్ళి ఆ బాటిల్ వాడికి చూపించగానే వాడు చాలా హ్యాపీ అయిపోయి చెప్పండి ఏం కావాలి ఫలానా వాడు చెప్పాలి అంటే అమ్మోది చాలా నేను చెప్పిన మాట అంటాడు. అలాగే మేము బాటిల్ పట్టుకెళ్ళిపోతాము అంటే అమ్మమ్మ నేను చెప్పేస్తాను అంటాడు. కనుక వాడు ఏంటంటే దానికి సాతానుగాడు అలా పట్టుకొచ్చి ఏది మనకి ఏ ప్రాంతంలో బలహీనలో అది తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మెడకు కట్టేస్తాడు. ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాడు, మనకు బలహీనమైనటువంటి విషయాలు పట్టుకొచ్చి కదండి. వీడు ఇలాగున చేస్తూ ఉంటాడు అనమాట. కనుక వీడి తాలూకా లక్షణాలు ఏంటో మనకి పరిశుద్ధాత్మ ప్రభు బయలుపరిచారు. గనుక మనము వీటన్నిటిని మీరు ఒకసారి కొంచెం నోట్స్ రాసుకున్నట్లయితే విషయాలన్నీ కూడా మీరు అప్పుడప్పుడు దీన్ని చూసి ధ్యానిస్తున్నట్లయితే అపవాది ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో మనకి కొంచెం జ్ఞానానుసారంగా ఉంటాం. మనం వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం కదా అండి. బెల్ట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి. కొంతమంది డబ్బు చూపిస్తాడు. చాలా మంది ఆలోచన ఏంటంటే డబ్బు ఇలా ఇసిరేస్తే ఎవడైనా ఒక సామెత ఉంది కదండి మనకి, ఏమని డబ్బు ఇలా ఇసిరితేనట కొండ మీద కూతేనా దిగొస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాను. విన్నారా, ఇది చాలా అసత్యము అని మాట చెప్తాను నేను. డబ్బు ఇసిరితే దిగడం కాదు, అది కొంతమందికి అలాగున్నా సైతాన్ గాడ పెట్టేటువంటిది అది. కనుక అలా కొంతమందికి బంగారం కనబడినివ్వండి ఉండలేదు, ఏమాత్రం కూడా ఎలాగైనా సరే కొనిపించేస్తారు, ఎలాగైనా సరే కొనేసుకోవాలి, ఎలాగైనా సరే. కొంతమంది చీరలు కనబడినివ్వండి ఉండలేదు, ఎలాగైనా కొనేసుకోవాలి. అది లోపల ఏంటంటే అపవాది అలాంటి ఆలోచనలు కలిగిస్తారు. కొంతమందికి భోజనం ఉందనుకోండి, అది తినకూడదు, కానీ అది కనబడగానే ఉండలేదు, ఏమాత్రం కూడా. అది తింటే ప్రమాదం అని తెలుసుండి కూడా ఎలాగైనా తినేస్తారు అంతేనమాట. అపవాది ఏం చేస్తుంటాడంటే అలాగా పట్టుకొచ్చి దేవుని దగ్గరగా వాక్యంతో నీకు సంబంధం లేకుండా చేయడానికి అలాంటివన్నీ కల్పిస్తూ ఉంటాడు నీకు. అందుకనే చాలా ప్రాంతాల్లో గుడ్డితనం ఏమవుతుంది, ఏంటి కారణం ఏంటంటే జవాబు దొరకదు ఏమాత్రం కూడా. కారణం ఏంటంటే వాక్యంతో దగ్గర సంబంధము లేకపోవడాన్ని బట్టి. కనుక అపవాది ఈ రకమైనటువంటి వాటి ద్వారా ఎలాగోలా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉందాం పిల్లరా. ఈ దినాన్ని అపవాది యొక్క క్యారెక్టర్స్ గురించి, వాడు చేసే పనుల గురించి నేను చెప్పాను. తర్వాత ఆర్మర్ ఆఫ్ గాడ్లోకి వెళ్దాం మనం. మరి కొద్దిసేపు అయిన తర్వాత ప్రార్థన చేయాలి మనం. నేను ఎవ్రీ సాటర్డే ఉపవాస ప్రార్థనలో తిరిగి మళ్ళా సంఘస్థుల యొక్క అన్ని కుటుంబాల గురించి ఎవ్రీ సాటర్డే ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కనుక మరి కొద్ది సమయం ఉంది. ఈ సమయంలో త్వరగా మనం ఆర్మర్ ఆఫ్ గాడ్లోకి వెళ్దాం. మనం వెళ్ళిన తర్వాత మిగిలిన సమయాన్ని ప్రార్థనకి ఇద్దాం. మిగిలిపోయినటువంటి ఉపదేశాన్ని తిరిగి మళ్ళీ రేపటి దినాన్ని మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. ఓకే, ఈ సమయంలో చూడండి ఒకసారి ఆర్మర్ ఆఫ్ గాడ్లోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. చూడండి ఒకసారి 14వ వచనంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము 14వ వచనం. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను ఫిలిప్పీయులది చదివేస్తాను, నాకు కనిపించట్లేదు అనుకోని. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. పిల్లరా, దేవుడిచ్చు అంటే 11వ వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచం అనేటువంటి మాట ఉంది కదండి. ఆ సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయో మనకి 14వ వచనంలో మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఎలా అనగా చూడండి, మళ్ళా చూడండి ఒకసారి, మళ్ళా 13వ వచనం ఆఖరి 13 మళ్ళా చూడండి ఒకసారి, చదివి వినిపిస్తాను నేను. 11 మళ్ళా మీకు చదివి వినిపిస్తున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. మళ్ళీ 13 చూడండి ఒకసారి. అందుచేతను
13వ వచనం, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, ఓకే, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును, ఆమేన్, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హౌ మెనీ టైమ్స్ హీ మెన్షన్డ్ అండి? ట్వైస్ హీ మెన్షన్. 2 సార్లు, తక్కువ భాగంలోనే 2 సార్లు ఈ మాట చెప్తాడు, సర్వాంగ కవచమును ధరించుకునేటువంటి మాట. అసలు సర్వాంగ కవచం అంటే ఏంటి? ఇది ఆఖరి మీకు చెప్తాను నేను. కానీ ఇప్పుడున్నటువంటి మాట ఏంటంటే, సర్వాంగ కవచము లోపల ఉన్నటువంటి ఆభరణాలు ఏంటనేటువంటి దానిని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ 14వ వచనంలో చూడండి ఒకసారి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అనేటువంటి మాట. సత్యం అనేటువంటి దట్టి అనగా బెల్ట్ ఆఫ్ గాడ్. నడుముకి బెల్ట్ కట్టుకుంటాం మనం కదండి. ఎస్, ప్యాంట్లు కట్టుకుంటాం. మరీ అంత ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే బంగారపు స్త్రీలు ఏం చేస్తారంటే బంగారపు వడ్డారాలు అంటారు కదండి, బెల్ట్ ఇలా పెట్టుకుంటారు అనమాట అండి. అది కూడా అనమాట అండి. ఎస్, ఆ బెల్ట్లు అన్నీ పెట్టుకున్నాం కనుక ఈ బెల్ట్ గురించి, ఈ బెల్ట్ అనేటువంటి మాట గురించి వచ్చిన తర్వాత చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా బెల్ట్ అనేటువంటి మాట రాశాడు. మనకు నడుమునకు దట్టి అనేటువంటి మాట చాలా మంది పిల్లలకు అర్థం కాదు. ప్రస్తుతం జనరేషన్కి అయినట్లయితే దట్టి ఏంటి దట్టి అంటారు కదండి. ఎస్, చాలా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యంగ్యం అన్నా వాళ్ళకి అర్థం అవ్వదు, కొంచెం చాలా జోక్గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, కనుక ఈ వాక్యంలో మాట ఇంగ్లీష్లో ఏముందంటే బెల్ట్ అనే మాట మాట్లాడాడు కదా. ఈ బెల్ట్ని ఏమంటాడంటే, దేని గురించి అంటాడంటే, నడుమున కట్ట బెల్ట్కి పేరు పెట్టాడు. మనం బెల్ట్ కొనడానికి వెళ్తాం, లెదరా లేకపోతే ఇంకోటి ఏదైనా జాతి పరిశీలన చేస్తాం. లెదర్ బెల్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఎస్, అలాగే ఈ బెల్ట్ కూడా దేవుడు పెట్టాడు. దేవుడు ఇచ్చేటువంటి బెల్ట్ ఉంది. సర్వాంగ కవచం లోపల ఒక వస్తువు ఏంటంటే బెల్ట్ అనమాట అండి. ఆ బెల్ట్ గురించి ఏమంటాడంటే, ఆ బెల్ట్ పేరేంటంటే నడుమునకు సత్యం అనేటువంటి దట్టి. ఆమేన్. సత్యం, ద ట్రూత్ ఆఫ్ గాడ్. The truth of God is nothing but the belt of God కదండి. yes, praise the Lord. ఈ ట్రూత్ ఆఫ్ గాడ్ గురించి, ఆ బెల్ట్ గురించి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి సమయం లోపల మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. అగైన్, ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు 18వ అధ్యాయము 46వ వచనం. ఇందులో ఏం రాయబడిందంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. నడుము బిగించుకొని. ఈ దినాల లోపల అంటే చాలా సమయాల్లో మనకి డిఫరెంట్ బెల్టులు ఉంటాయి కదా అండి. మనకి చిన్నప్పుడు తాడులు వేసేవారు, మొలతాడు అనేవారు, దాన్ని కట్టేవారు. ఇంకా నిక్కరకి వేసుకున్న నిక్కరకి ఏంటది జారిపోవాలన్నా ఉండడానికి దాన్ని బెల్ట్లో దాన్ని తగిలించేసుకుంటే సరిపోతుంది అంతేనమాట అండి. చాలా గట్టిగా ఉంటుంది అనమాట అండి. అలాగే ఆ దినాల లోపల వాళ్ళు వేసుకున్న తర్వాత వస్త్రం ఉంటుంది కదా అండి, ఆ దుప్పటి ఉంటుంది కదా అండి, మీద కప్పుకుంటారు ఆ దినాలు ఉన్నటువంటి ఆ దేవుని సేవకులు. దానితో వారు నడిచెళ్ళేటప్పుడు ఫాస్ట్గా నడవలేరు. అందుకని ఏం చేసేవారంటే దానిని నడుముకేసి కట్టేసుకుని పరిగెత్తి తెలిపేవారు అనమాట అండి. కనుక వాక్యం రాయబడిందంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగానే ఏలియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నడుము గట్టి కట్టేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, ప్రైజ్ ది లార్డ్, నడుము కట్టుకొని ఆ తర్వాత ఏమంటే నడుము బిగించుకునే మాట, నడుము బిగించేసుకున్నాడట. అహాబు కంటే అంటే గుర్రాల కంటే రథాల కంటే ముందుగా పరిగెత్తాడు ఎవడైతే నడుము కట్టుకుంటాడో. ఆమేన్. నడుము కట్టుకోవడం అంటే సత్యమునకు నిలవబడుట. హల్లెలూయా. ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్. వాక్యములు ఏముందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు ఒక యేసయ్య. అంటే యేసయ్య తర్వాత ఏంటంటే, మార్గము అంటే నేనే అంటాడు, సత్యము అంటే నేనే అంటాడు, జీవము అంటే నేనే అంటాడు. ఇప్పుడు సత్యాన్ని నడుము కట్టుకోవడం అర్థం ఏంటనమాట, యేసయ్యను నడుము కట్టేసుకోవడం. హల్లెలూయా. ఒక్కసారి కానీ యేసయ్యను నడుము కట్టుకుంటే అపవాది మన ముందుకు ఏమాత్రం కూడా రాలేడు. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. సత్యమును నడుమును కట్టుకో, అబద్ధమును కాదు.
అది ఏదైనా సరే దేవుని వాక్యమే సత్యము. దానికోసము నిలవబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు. అపవాది మోసం చేయడానికి, బెదిరించడానికి, ఆ ప్రాంతంలో ఎలాగో అలాగా నిన్ను తల వంచడానికి చాలా రకాలుగా ప్లాన్ చేస్తాడు. కానీ డోంట్ డూ దాట్. స్టాండ్ ఫర్ ద వర్డ్. ఎప్పుడైతే దేవుని వాక్యం కొరకు నువ్వు నిలబడతావో దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. ఇంకో మాట చూడండి సమయం లోపల 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 20వ అధ్యాయము 2 శామ్యూయల్ 20వ అధ్యాయము 20వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 2 శామ్యూయల్ 20వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా నెమ్మదిగా చదువుదాం మనం, లేకపోతే అర్థం అవ్వదు మనకి ఈ భాగం. జాగ్రత్తగా చదువుదాం. 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఓకే. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చారు. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా, నడికట్టు కదండి అంటే బెల్ట్ కట్ట వరగల కత్తి కట్టాడట. అకుండగా ఆ వర వదులై కత్తి నేల మీద పడిపోయిందట. వరకి గట్టిగా లేదా కత్తి నేల మీద పడిపోయిందట. ఓకే. అప్పుడు యోవాబు అమాషేతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకున్నాడు. తర్వాత అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడక తన్ను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దానిని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. ఈ భాగాన్ని ఇందులో కొన్ని మాటలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యోవాబు దగ్గర నడుము కట్టుకునే బెల్ట్ ఉంది. ఆ బెల్ట్కి ఏమి తగిలించి ఉందంటే హల్లెలూయా, కత్తి తగిలించి ఉంది. అంటే బెల్ట్ దేనికి ఉపయోగపడుతుంది? ఒక ప్రక్క నిన్ను నడుమును బలపరచడానికి ఉపయోగపడుతుంది, చాలా ఈజీగా పరిగెత్తడానికి ఉపయోగపడుతుంది. నీకున్నటువంటి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యామాతుని కూడా కింద పడిపోకుండా బలంగా ఉండడానికి ఉపయోగపడతా ఉంటుంది. రెండవదట నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధము శత్రువుని ఎదుర్కోవడానికి ఆయుధం కావాలి కాబట్టి ఆ ఆయుధం నువ్వు పరిగెత్తేటప్పుడు చేతులు ఎక్కడో పడిపోకుండా ఉండడానికి, ఆయుధాన్ని తగిలించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఈ బెల్ట్లో ఉంటాయి. కనుక ఈ బెల్ట్లో కానీ ఈ ఆయుధాన్ని పెట్టుకుంటే నువ్వు ఎంత దూరం పరిగెత్తినా, ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా ఆ బెల్ట్ ఆయుధము అలా అక్కడే ఉంటుంది, కానీ పడిపోదు ఏమాత్రం కూడా. అది షేక్ అవుతుంది, కానీ షేకింగ్ వేరు, పూర్తిగా జారిపోయి పడిపోవడం వేరు కదండి. ఉంటుంది అనమాట. అయితే యోవాబు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా చూడండి ఒకసారి. నడికట్టు 8వ వచనంలో, నడికట్టుకు వరగల కత్తి కట్టియుండగా ఆ వర వదులై కత్తి నేల మీద పడింది. ఓకే. తర్వాత యోవాబు ఏమన్నాడంటే అమాషాతో దగ్గరికి మాట్లాడితే, పాప అమాషా దగ్గరికి వచ్చేసాడు. అబ్బా బాగానే మాట్లాడుతున్నాడు కదా అనుకున్నాను మాట అండి. రాగానే చూడండి, అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడక, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అమాషా ఏమయ్యాడంటే కత్తిని చూడలేకపోయాడు. కత్తిని చూడలేకపోవడాన్ని బట్టట చూడండి, తన్ను కాపాడుకొనక, కత్తిని చూడలేక తన్ను కాపాడుకొనక అనేటువంటి మాట రాయబడి ఉంది. యోవాబు అతని కడుపులో దానిని గూర్చెను. చూడరా, నడికట్టు సత్యం అనేటువంటి మాట ఉంది కదా అండి. ఈ బెల్ట్ పేరు ఏంటంటే, సర్వాంగ కవచంలో ఉన్నటువంటి బెల్ట్ యొక్క పేరేంటయా అంటే సత్యము అనేటువంటి మాటని పెట్టాడు. కనుక ఈ సత్యానికి ఏం కట్టుకోవాలి? కత్తి కట్టాలి. కత్తిని మనం దేనితో పోలుస్తామని చెప్పండి? 2 అంచెల వాడి అయిన ఖడ్గం అంటాం. దేనితో కత్తుగా మనం పోలుస్తాము? 2 అంచెల వాడి అయిన ఖడ్గాన్ని వాక్యంతో పోలుస్తాం. ఈ వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఆ బెల్ట్లో ఉండాలి. ఆ బెల్ట్ దగ్గరే ఉండాలి, బెల్ట్ కట్టుకొని ఉండాలి, బెల్ట్కి లోపలికి కట్టేసి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు శత్రువు రాగానే ఏమవుద్దంటే ఈ కత్తిని తీసి శత్రువును పొడవడానికి, గ్లోరీ టు ద లార్డ్. శత్రువుకి ఒక విషయం చెప్పమంటారా? ఒక విషయానికి మనకి వాడు అన్ని ప్రాంతాల్లో గురుడితనం కలిగిస్తాడు, కానీ వాడికి కూడా ఆ ప్రాంతంలో గురుడితనం కలుగుతుంది. ఏంటయ్యా అంటే, మనం కత్తిని తీసామా దాన్ని ఎలాగ వాడుతామో వాడికి తెలియదు. కత్తి ఉందని తెలుసు కానీ వాడికి అది ఎలాగ వాడుతాం. అందుకని దాని పేరే 2 అంచుల వాడి అయిన ఖడ్గము. ఆమేన్.
అది ఎలాగ శత్రువుని ఎదిరిస్తుందో, ఎలాగ శత్రువుని ఛేదిస్తుందో శత్రువుకి తెలియదు. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. అందుకని ఆ కత్తి, ఆ ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క వాక్యం నీ దగ్గర ఉండాలంటే నీకు సత్యం అనేటువంటి బెల్ట్ ఉండాలి. నడువు కట్టేసుకొని దానికి కానీ వాక్యం పెట్టేసుకున్నావా పిల్లరా, ఇవన్నీ ఆలోచించడానికి మనకు సమయం ఉండదు. అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే దీని మీదకి మనం మనస్సు వెళ్తే వాడిని ఎదిరించేస్తాం ఈజీగా. అందుకనే దాని మీదకి మనసు పెట్టకూడదు. ఈ వాక్యం అందుకనే ఏం అర్థం అవ్వట్లేదండి, పాస్టర్ గారు ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదండి అంటారు. ఎందుకంటే వాక్యం మీద మనసు పెట్టడానికి అవకాశం ఉండదు ఏమాత్రం కూడా. ఏదో 4 మాటలు, మోషే చాలా గొప్పవాడు అన్నారు కదండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నారు. ఏం వాక్యం అండి, ప్రియుడా దేవుడు నిన్ను దీవించేస్తున్నాడు అంటే ఏం వాక్యం అండి అన్నారు. లోతైన విషయాలకు వెళ్ళడానికి మనిషికి ఇష్టం ఉండదు ఏమాత్రం. కారణం ఏంటంటే ప్రియులారా, అపవాది వారి మనోనేత్రాలకి గురుడితనాన్ని కలిగిస్తున్నాడు. అర్థం కాకపోతే 2 సార్లు చదవాలి, అర్థం కాకపోతే 3 సార్లు చదవాలి, చెప్తున్న వాక్యం అర్థం కాకపోతే మరొకసారి వినాలి, మరొకసారి వినాలి, మరొకసారి వినాలి. అది నీకు మంచిది. ఎందుకంటే సమయం దగ్గర అవుతుంది. ఆయన కేకవేయి శబ్దం వస్తుంది. పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు నాకు ఇంకా ఇలాగే ఉండిపోతే ఐఎమ్ సో సారీ, నీ జీవితంలో ఆయన ఎదుర్కోలేవు, ఆయనతో పాటు రాలేవే మాత్రం కూడా. కనుక ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తాం. అపవాది యొక్క లక్షణాలు పరిశీలన చేస్తాం. అపవాది అందులో నుంచి మనం బయటకు వచ్చి ఆర్మర్ ఆఫ్ గాడ్లోకి వెళ్ళాం. ఆర్మర్ ఆఫ్ గాడ్లోకి వెళ్ళిన తర్వాత ఒక విషయాన్నే ద బెల్ట్ ఆఫ్ గాడ్ అనేది ఏంటో దాని గురించి కూడా మనం త్వరగా మనం చూసేద్దాం. చూడండి ఒకసారి, మీకు రెఫరెన్స్ మీకు ఇచ్చేస్తాను. తర్వాత కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 109వ కీర్తన, 109వ కీర్తన 19వ వచనం చూడండి ఒకసారి. 109వ కీర్తన 19వ వచనం. ఓకే మీరు అప్పుడే తీసేశారు నాకు తెలుసు. 109వ కీర్తన 19వ వచనం చూడండి ఒకసారి. తాను కప్పుకొని వస్త్రము వలెను, ఇంకా తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలెను, అది వారిని వదలకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. పైన ఏమి ఇచ్చాడో మనకి అది వేరే సంగతి, కానీ ఒక సత్యాన్ని మాత్రం ఈ వాక్యం ఏం కనబడుతుందంటే నడికట్టు వలె అది వారిని వదలకుండును గాక. అనగా నడికట్టు ఒకసారి బెల్ట్ కొట్టుకుంటే బెల్ట్ లక్షణం ఏంటి తెలుసా అండి? బెల్ట్ నిన్ను వదలదు. హల్లెలూయా. ఒక్కసారి సత్యము అనే దాన్ని కట్టేసుకున్నావా, సత్యాన్ని కట్టుకోవడానికి అలవాటు పడ్డావా, సత్యం కోసం నిలబడ్డానికి అలవాటు పడ్డావా, నీకు ఎంత డబ్బు చూపించినా, నీకు ఎంత బలహీనమైనటువంటి ఏవి చూపించినా, తిండి చూపించినా, అధికారం చూపించినా, ఏవి చూపించినా నువ్వు లొంగవే మాత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇతను దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి లొంగడానికి వీల్లేదు. అపవాదిగాడు కొండ మీద తీసుకెళ్ళి చూపించాడు. అపవాదిగాడు మొత్తం రాజ్యాలన్నీ చూపించాడు. అపవాదిగాడు ఇంకేవో చూపించాడు, అన్ని పట్టుకొచ్చాడు అనమాట అండి. ఇవన్నీ దేవుడి దగ్గర పట్టుకొచ్చి చూడు ఇలాగని చెప్పాడు. కానీ ఆయనకు సత్యమైనటువంటి నడికట్టు ఆయనకు ఉంది కనుక, ఆయనే ఆ నడికట్టు కనుక ఆయన భయపడలేదు. ఇదిరాని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నడికట్టు కట్టుకుంటే, సత్యము మాట్లాడడానికి అలవాటు పడితే తప్పించలేరు ఎవరు కూడా. కొన్ని సమయాల్లో మనవాడైతే సత్యాన్ని మార్చేస్తాం, మన పార్టీ వాడైతే సత్యాన్ని మార్చేస్తాం కదా. రాజకీయ నాయకులు అదే చేస్తారు కదండి. పార్టీ అంటే రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను నేను. పొలిటికల్ లీడర్స్ అదే చేస్తారు, మార్చేస్తే అలా మార్చేస్తారు. ఒకవేళ ఇలాగ వస్తే అప్పుడు టీవీలో చూపిస్తూ ఉంటాడు, ఒకనొకప్పుడు ఇందులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇందులో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా మాట్లాడతారు. అది చూడగానే ఓ ఏంటిది అనేటువంటి తలంపు వస్తుంది అనమాట అండి. ఎస్, ఏ నీడక గొడుగు అనేటువంటి సామెతలాగా ఉంటుంది. దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు ఒకే ఒక బెల్ట్, అదే దేవుని సత్యము. దానికోసమే నిలబడు. సత్యం కోసం నిలబడితేనట సొంత వాడు లేడు, పరాయి వాడు లేడు, బంధువు లేడు, బంధుప్రీతి లేదు, రక్త సంబంధి లేదు, ఏమీ ఉండదు. అంతే, ఇక దేవుని వాక్యమే అక్కడికి వచ్చినప్పటికీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక తర్వాత మిగిలిన విషయాల గురించి మళ్ళీ మనం పరిశీలించేద్దాం పిల్లరా. ఈ దినాన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం విన్నాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక మనం ఈ విషయాలను ఒకసారి మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఒకసారి అలా కూర్చొని కళ్ళు మూసుకురండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మై సేవియర్ లార్డ్ గాడ్. వందనాలు ప్రభా, వందనాలు. అందరూ మనసులో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ దినాన్ని మాతో మాట్లాడారు, మీకు వందనాలు. అపవాది ఎలాగ మీదకి వస్తాడు,
అపవాది లక్షణాలు ఏంటో మీరు మాకు చూపించారు. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఇగో ఈ సమయంలో ప్రభా నాయన సర్వాంగ కవచమును ధరించుకుంటే దానిలో ఉన్న విషయాలు ఏంటనేటువంటివి మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. సత్యమునకు లోబడ్డానికి ప్రభా, సత్యమనే బెల్టు ప్రభా గట్టిగా నడుము కట్టుకోవడానికి బాబు నాయన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో. థ్యాంక్ యూ లార్డ్. మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు వందనాలు. బిడ్డల్ని దీవించు నాయన, మీ సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. ఈ సమయంలో పిల్లరా సమయం ఉంది కనుక మరి కొంచెం సమయాన్ని నేను ప్రార్థించడానికి ఉపయోగిస్తున్నాను. ఒక 10 నిమిషాల సేపు ఎన్ని కుటుంబాల కొరకు ప్రార్థించాలి, అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. నేను నాకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా దేవుని యొక్క మహాకృపను బట్టి సెక్టర్ వైజ్గా ఫ్యామిలీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా నాకు చేతికి రావడానికి ప్రభు సహాయం చేశారు. కనుక ఈ సమయంలో దాని ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి మనం ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మనం ఎలాగా చాలా కాలం అయిపోయింది ఏంటది ప్రేయర్ రైడ్ చేయట్లేదు. తెల్లవారుజామున సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళం 4 గంటలకు. అది ఎప్పుడో మర్చిపోయాం మనం పూర్తిగాను. తిరిగి మళ్ళా ఈ క్వారంటైన్లో లేకపోతే లాక్డౌన్లోని ఒకసారి ఆ ఇంట్లోనే ఉండే మనసు లోపల ఒకసారి అలా వెళ్ళి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ఓకే, ఎస్. సెక్టర్ నెంబర్ 1కి వెళ్దాం. మొట్టమొదట సెక్టర్ నెంబర్ 1కి వెళ్తే నెంబర్ 1లో ఉన్నటువంటి ఒక 4 కుటుంబాలు ఉన్నాయి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నెంబర్ 1 మొదలు పెడదాం ఈ సమయంలో. ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా ఈ సమయంలో ఇదిగో తన ఏవోజీలో ఉన్నటువంటి దేవా బిడ్డలందరి కొరకు కుటుంబాల కొరకు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో బిడ్డలందరూ ఏకీభవిస్తున్నారు ప్రభా. నేను కూడా ప్రభా నా ఇదిగో తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు. బాబు ఇదిగో నాయన గోపాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన భార్య నీలవాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి 2 బిడ్డలు బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ బిడ్డల జీవితంలో మీరు చేసిన అద్భుతమైన మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. చాలా మేలులు చేశారు ప్రభా నాయన. చాలా విషయాలు వారి జీవితాల్లో నెరవేర్చారు ప్రభా. చాలా విషయాలు సహాయం చేశారు. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. కుమార్తె విషయంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి నాయన దేవా మీరు కనికరించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను వారి ఆత్మీయ జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నాం ప్రభా నాయన. దేవా మీ కృప దయచేయండి. ఆ 2 బిడ్డల్ని మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి ఇంకేది అవసరమో తండ్రి వాటి అన్నింటిలో మీ సహాయం, వారి ఆరోగ్యాల్లో మీ సహాయం, వారి ప్రయాణాల్లో మీ కృప దయచేయండి. ఇంకా రాబోయేటువంటి ప్రాంతాల్లో దేవా వారి కుటుంబాలకు నాయన వారికి ఏది అవసరమో ప్రభా నాయన దానిని దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రభా సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవడానికి నాయన మంచి ఆలోచన కలిగి జ్ఞానం కలిగి ప్రభా నాయన దేవా రైట్ గైడెన్స్లో ప్రయాణం చేయడానికి ఆ కుటుంబాన్ని దీవించు బాబు. మీకు వందనాలు. ఫైనాన్షియల్గా బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రభా నాయన రామారావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహోదరి నాయన కామేశ్వరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డల విషయంలో ప్రభా నాయన ఈ సమయంలో తండ్రి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలకి ఇచ్చినటువంటి 2 మగపిల్లలు బట్టి, కుమార్తెను బట్టి, అల్లుడు బట్టి నాయన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. బాబు తరుణ్ బట్టి మీకు వందనాలు తండ్రి నాయన దేవా మీకు వందనాలు. బిడ్డకు నాయన కుమార్తెనిచ్చావు. అమ్మాయి శిరీషాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2వ బాబును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. ఆ బిడ్డలను దీవించు నాయన. పాప కొరకు ప్రత్యేక రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. వారి యొక్క బలహీనతలో నుంచి నాయన ఆ సమస్యలన్నిటిలో నుంచి సంపూర్తిగా విడుదల దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు ప్రభా నిన్ను అంగీకరించారు ప్రభా, నిన్ను నమ్మారు ప్రభా నాయన. బ్యాప్టిజం తీసుకున్నారు ప్రభా తండ్రి నాయన దేవా మీ కొరకు నిలవబడ్డారు ప్రభా తండ్రి. అపవాది చాలా వరకు ప్రభా గర్జించు సింహం వలె ప్రభా తండ్రి నాయన గలిబిలి పెడుతున్నప్పటికీ ప్రభా నాయన ఆ బిడ్డల కొరకు మేము తండ్రి సంఘము నేను కలిసి ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మీ కృపను అనుగ్రహించి ప్రభా ఆ బిడ్డల విషయంలో సహాయం దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా నాయన. రామారావు గారిని సహోదరి కామేశ్వరి బిడ్డలకు ప్రభా నాయన మంచి ఆరోగ్యాన్ని ప్రభా ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా కుమార్తెకు నాయన ఆ బిడ్డల విషయంలో కానీ ఏ విషయమైనప్పటికీ కూడా ప్రభా దేవా నెమ్మది దయచేయండి. అనుకున్నటువంటి ప్రార్థన చేసినటువంటి ప్రార్థనకు జవాబులు అనుగ్రహించు బాబు. మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ నాయన.
మీరు మహిమ ఘనత ప్రభావం పొందండి. అదే సమయంలో ప్రభా నాయన, ఇంకో సమయంలో ప్రభా బాబు నాయన రమణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభా తన భార్యను కోల్పోయాడు బాబు తండ్రి నాయన. అకస్మాత్తుగా తండ్రి నాయన మా మధ్యలో నుంచి ఆ బిడ్డ తీసివేయబడింది ప్రభా. మీ అద్దకు నాయన వచ్చేసింది ప్రభు ఆ బిడ్డ ప్రభా నాయన. ఇక 2 బిడ్డలతో ప్రభా రమణ ఉన్నాడు నాయన. దేవా కుమారుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన మీ కృప దయచేయండి బిడ్డడికి ప్రభా నాయన. నీ ఆరోగ్య విషయంలో దేవా, మీ ఆలోచన విషయంలో మీ కృప దయచేయండి. ఈ ఒంటరితనంలో ప్రభా నాయన నీ బిడ్డకు ప్రభా కావలసినటువంటి సహాయాన్ని బాబు దయచేయి బాబు. మీకు వందనాలు తండ్రి, వందనాలు నాయనా. ఎంతో విశ్వాసం ఉన్న బిడ్డలు ప్రభా, మందిరానికి రెగ్యులర్గా వస్తూ ప్రార్థనలకు వస్తున్నటువంటి బిడ్డలు ప్రభా తండ్రి నాయన. అపవాది గలిబిలు చేశాడు కానీ ప్రభా నాయన వాడు ఓడిపోయాడని ఒప్పుకుంటున్నా. మీకు వందనాలు తండ్రి నాయన. ఈ సమయంలో కుమారుడు రమణ పక్షాన ప్రభా, 2 మగపిల్లల పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన బిడ్డలకు నాయన దేవా మీరు మీ చిత్తానుసారమైన రీతిగా ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించు నాయన, నీకు వందనాలు దేవా. ఇంకోనైనా బిడ్డ ప్రభా దేవ కుమార్తె అనిత కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవ. ఈ మధ్య కాలంలో మందిరానికి రావడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి నాయన. బిడ్డను తన హస్బెండ్ని ప్రభా మీ చేతిలో పెడుతున్నాం ప్రభా నాయన. ఆ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించి బాబు తండ్రి నాయన మీ నామాన్ని మీరు మహిపరచుకోవాల్సిందిగా అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన దేవా సెక్టర్ 2లో ప్రభా తండ్రి నాయన ఇదిగో నాయన బాబు భాను ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా కుటుంబానికి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తల్లి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా బిడ్డల జీవితంలో ఒక అద్భుతం ప్రభా తండ్రి నాయన. చాలా విషయాల్లో మీరు చేస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. 2 బిడ్డలు బట్టి పెద్ద బాబును బట్టి పాపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. చదువుల్లో సహాయం చేస్తున్నారు ప్రభా. ఆయా ప్రాంతానికి బాబు వెళ్ళాడు నాయన. ఇంకో దగ్గర జాయిన్ అవ్వడానికి ప్రభా నాయన ఏది మీ చిత్తమో దానిని జరిగించడానికి మీ కృప దయచేయండి. బిడ్డలకు బ్యాప్టిజం ఇవ్వాలి ప్రభా నాయన. వాళ్ళు మార్పు చెందడానికి తండ్రి పశ్చాత్తాపడడానికి కావాల్సిన రీతిగా మీ కృపను అనుగ్రహించమని మనం చేస్తున్నాను ప్రభా. బాబు భాను ప్రకాశాన్ని మీ కృపలో మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ జ్ఞానంతో నింపండి ప్రభా. జాబులో మీ కృప దయచేయవలసిందిగా అడుగుతున్నాను ప్రభా. కుమార్తె ఇదిగో తండ్రి శాంతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నాయన నీ బిడ్డకు ప్రభా తండ్రి నాయన నీ సహాయాన్ని ప్రభా తండ్రి మీ కృపను మంచి బలమైన ప్రార్థనా భారాన్ని ప్రభా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు తండ్రి నాయన కుటుంబాన్ని ప్రభా తండ్రి నాయన 2 బిడ్డల్ని తల్లి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఈ సమయంలో ఆ సమస్యలన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో భావనాజ్ఞాపిస్తున్నాను బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన మీ కృపనాయన ఆ బిడ్డల మీద బలముగా ప్రభువైనా ఉండు గాక అని పలుకుతున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు 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 వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. సిస్టర్ మా కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాను ప్రభా నాయన. నీ బిడ్డ విషయంలోని ప్రత్యేకమైన మీ కృప దయచేసి ప్రభా తండ్రి నాయన దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి ప్రభా విడుదల చేయవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన కుమార్తె ప్రభా ఆశ ప్రభా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టింది నాయన. దేవా ఆ యొక్క బాబు కొరకు తండ్రి నాయన ఆ చిన్న బాబు తండ్రి వాడికి నాయన బ్లడ్ సెల్స్ లో ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితి మేము విన్నాం ప్రభా. ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి టెస్ట్ కోసం నాయన బ్లడ్ తీసి పంపించారని చెప్పారు. దేవా ఆ చిన్న బిడ్డడు ప్రభా 1 year బేబీ ప్రభా తండ్రి. దేవా సహాయం దయచేసి నాయన ఆ బిడ్డకు సంపూర్తిగా ప్రభా నాయన ఆరోగ్యమును తండ్రి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన సెక్టర్ 3 కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ప్రభా జాషువా జోస్ఫిన్ ప్రభా తని నాయన దేవా బిడ్డలిద్దరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో జాషువా గారి కొరకు మరొకసారి ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభా నాయన కుమారుడు కొరకు ప్రభా కుమార్తె కొరకు నాయన వాళ్ళ బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు తండ్రి. కోడల కొరకు అల్లుడి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. దేవా ఇదిగో నాయన వారి కుటుంబంలోని ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించండి బాబు. ఆరోగ్య విషయంలో మీ కృప దయచేయండి నాయన. అన్ని విషయాన్ని ప్రత్యేకమైన కనికరాన్ని నీ కృపను దయచేయండి ప్రభా తని నాయన. వారి ఆత్మీయ జీవితంలో సహాయం దయచేయండి. వారి ప్రతి అవసరాన్ని తీర్చుమని ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె బాంబేలో ఉంటుండగా ప్రభా అల్లుడి విషయంలో కుమార్తె విషయంలో ప్రత్యేకమైన మీ కృప దయచేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే కుమారుడు ప్రభా తన కోడలు ప్రభా తండ్రి నాయన దేవాదిగో తండ్రి నాయన ఖమ్మం దగ్గర ఉంటుండగా నీ ప్రత్యేకమైన మీ కృప బిడ్డలకు దయచేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ నాయన. ఆ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన. అదే సమయంలో ప్రభా దావీదు ప్రభా తండ్రి మార్తాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా దేవా మీ కృప దయచేయండి నాయన. నీ బిడ్డడు ప్రభా నాయన దో తండ్రి నాయన కుటుంబంతో సహా మందిరానికి వస్తుంటుండగా ప్రభా నీ ప్రత్యేకమైన సహాయం మనకి ఇచ్చినటువంటి
ఆ ఇద్దరు బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారి చదువుల్లో అన్ని ప్రాంతాల్లో మీరు తోడాయండి ప్రభా. మీకు వందనాలు. కొన్ని సమయాల్లో దావీదు క్యాంప్స్ వెళ్తా ఉంటాడు నాయన, కుటుంబం ఇక్కడే ఉంటుంది ప్రభా. నీ కృప నీ కాపుదల వారికి తోడుగా ఉంచి బాబు నాయన మీ సహాయం దయచేయండి. దావీదు జీవితంలో ఎన్నో మేలులు చేశారు బాబు నాయన. దేవాని ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి. కనుక ఆ కుటుంబాన్ని మీరు కాపాడి ప్రభా తండ్రి నాయన సత్యమైనటువంటి దట్టిని కట్టుకొని ప్రభా రాకడలో ఎత్తబడ్డానికి నాయన పరలోకమందు నాయన మేమందరం ఆనందించడానికి కావలసిన బిడ్డలను ఇక్కడే ప్రిపేర్ చేయండి బాబు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు వందనాలు. సెక్టర్ 4లో ఉన్నటువంటి ప్రభా దేవా మీకు వందనాలు తండ్రి నాయన. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇదిగో ప్రభా నాయన బాబు తండ్రి మాథ్యూ పీటర్ కొరకు నాయన దేవా తండ్రి నాయన తన యొక్క ప్రభా తండ్రి భార్య ఎస్తేర్ రాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. బిడ్డలిద్దరిని దీవించు నాయన. మీకు వందనాలు ప్రభా తండ్రి. నాయన ఎస్తేర్ రాణి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృప దయచేయండి బాబు నాయన. అలాగే ప్రభాకి ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు. కుమారుడు బట్టి ప్రేమను బట్టి కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా. నాయన దేవా వారి చదువుల్లో సహాయం దయచేయండి. ఉద్యోగాల్లో మీ కృప దయచేయండి. కుమార్తె విషయంలో ప్రత్యేక రీతిగా ప్రభా నాయన తన భవిష్యత్తు విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవా. మీకు వందనాలు. ఆ కుటుంబం పక్షాన ప్రభా దేవా మేము అందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. సహాయం దయచేయండి. నీ ప్రత్యేకమైన దీవెన బిడ్డలకు దయచేయండి. ముఖ్యంగా నాయన ప్రేమ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాడు ఆత్మీయ జీవితంలో ప్రభా వాడు బలంగా ఉండి ప్రభా తండ్రి నాయన అపవాదం ఎదిరించడానికి జయించడానికి సత్యమైనటువంటి దగ్గరని నడుము కట్టుకోవడానికి ప్రభా నాయన మీ కృప దయచేయండి. ఆ కుటుంబాన్ని ప్రభా ఆ కుటుంబం చుట్టూ నాయన సత్యమైనటువంటి దట్టిని ప్రభా ఆయన యేసు నామములో కడుతున్నాం బాబు నాయన. థ్యాంక్ యూ లార్డ్. దీవించున్నది ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన దేవా శ్యాంబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన FMB శ్యామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. కుమార్తె ఉషా కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవా. మీ కృప దయచేయండి నాయన. వారికి ఇచ్చినటువంటి బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. పెద్ద బాబును బట్టి పాపను బట్టి ప్రభా నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తారు. వారి చదువుల్లో మీ కృప దయచేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి నాయన దేవా. నెక్స్ట్ ప్రభా తండ్రి వారి చదువులు కంప్లీట్ అవడానికి నాయన నీ గొప్ప జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయి బాబు తండ్రి నాయన దేవా. మీకు వందనాలు. జ్ఞానం ఇచ్చే దేవుడు, నన్ను సహాయం చేసే దేవుడు ప్రభా తండ్రి. మరొకసారి ఆ కుటుంబాన్ని దేవా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ నాయన. థ్యాంక్ యూ లార్డ్. బలపరచు నాయన, బలపరచు ప్రభా. ఆ విషయంలో తోడేయండి, నడిపించమని అడుగుతున్నాను. మీకు వందనాలు. అలాగే ప్రభా నాయన బాబు రవీంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాను. పద్మ కొరకు నాయన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రవీంద్ర ప్రభా దూర ప్రాంతానికి వెళ్ళాడు ప్రభా ట్రాన్స్ఫర్స్ మీద నాయన దేవా మీ సహాయం చేయండి ప్రభా. నీ కుమారుడికి నాయన దేవా ఇదిగో తను ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు బట్టి నీకు వందనాలు. ఇద్దరు అల్లుళ్ళు బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన పెద్ద కుమార్తె యొక్క బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. ఈ సమయంలో ఆ కుటుంబాన్ని బాబు రవీంద్ర పద్మాల యొక్క ప్రభా నాయన ఆ కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. నీ కృపలో నీ కాపుదల్లో ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోరండి. మీరు ఇచ్చిన ఆశీర్వాదం ప్రభా, మీరు ఇచ్చిన బహుమానం వారికి ఇచ్చిన బిడ్డలు ఇద్దరు ప్రభా తండ్రి నాయన వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. మీ ఆదరణ ఆ బిడ్డలకు దయచేసి ప్రభా నాయన మీ నామాన్ని మీరు మహింపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నాయన సెక్టర్ 5 కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా నాయన. మీకు వందనాలు దేవా. మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన విజయ్ కుమార్ నాయన బాబు నాయన సహోదరుడు విజయ్ కుమార్ కొరకు నాయన అలాగే రిబకా కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన దేవా. అలాగే ప్రభా వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు ప్రభా నాయన బాబు లాజరస్ కొరకు నాయన వినయ్ కొరకు ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. లాజరస్కు తండ్రి వివాహం జరిగింది, భార్యనిచ్చారు. మీకు వందనాలు ప్రభా. కుటుంబంగా చేయబడ్డాడు. మీకు వందనాలు. ఈ సమయంలో ఆ కుటుంబం కొరకు ప్రత్యేక రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా దేవా. మీ సహాయం దయచేయండి. విజయ్ కుమార్ గారికి ఆరోగ్య విషయం అన్నిటి విషయంలో మీ కృప దయచేయండి. ముఖ్యంగా నాయన మీరు ఇచ్చినటువంటి ఆ ప్రార్థన కృపను బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో తన ఆ బిడ్డను ఇంకను నేను ఆ ప్రార్థనలో బలపరచవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీకు వందనాలు. ఆరోగ్య విషయంలో మీ కృప దయచేయండి బాబు. లాజరస్ని తన కుమార్తెను జ్ఞాపకం తన భార్యను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రభా. బిడ్డలిద్దరిని దీవించు. వినయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను వారి భవిష్యత్తులో సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ నాయన ప్రభా. నాయన తండ్రి నాయన వినయ్ యొక్క భవిష్యత్తు అంతట్లో ప్రభా మంచి ఉద్యోగం రావడానికి, మంచిగా లైఫ్ సెటిల్ అవ్వడానికి నీ ప్రత్యేకమైన మీ కృప బిడ్డకు అనుగ్రహించిన ఆయన దేవాలు ఇద్దరికి బాబా విజయ్ కుమార్ కలిసినటువంటి కుమార్తె కొరకు నీకు వందనాలు. తన అల్లుడి కొరకు నాయన తండ్రి ఆ బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న మనవరాల కొరకు మీకు వందనాలు. ఆ కుమార్తెను అల్లుడిని కూడా మీరు దీవించిన ఆయన మీ నామాన్ని మీరు మహింపరచుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ నాయన. ప్రభువా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాబు విజయబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాను, విజయబాబు కొరకు దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా మీ కృప, వారికి ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. కుమార్తె కొరకు బట్టి నీకు వందనాలు, అల్లుని బట్టి నీకు స్తోత్రాలు, పెద్దబాబుని బట్టి ప్రభు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రత్యేకమైన మీ కృప ప్రభు నాయన ఆ బిడ్డల మీద ఉంచు నాయన, వారి భవిష్యత్తు మీద ఉంచు. ముఖ్యంగా విజయబాబు యొక్క నాయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన సమస్య మీరు ఎరుగుదురు ప్రభు తండ్రి నాయన. ప్రభు ఆయన యేసు నామములో బిడ్డల మీద ప్రభు నాయన నాయన ఇదిగో తండ్రి యేసు క్రీస్తు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ నాయన. తన భార్య దీవెనని జ్ఞాపకం చేసుకోనండి ప్రభు, మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ నాయన, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ నాయన. ఈ సమయంలో ఇదిగో ప్రభా తండ్రి నాయన దేవా మోహన్ రావు కొరకు ప్రార్థన చేస్తున్నాను, బాబు మోహన్ రావు కొరకు ప్రార్థన చేస్తున్నాను, సంధ్యా కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్ నాయన. ఆ కుటుంబం ప్రభా నాయన వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా నాయన. ఆ కుటుంబాన్ని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క నాయన కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సహాయం దయచేయండి. ఆ కుటుంబం ప్రత్యేకమైన మీ కృప తోడుగా ఉంచు నాయన. బిడ్డలు రావడానికి, మందిరానికి రావడానికి, ప్రార్థనలు ఎదగడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు. బిడ్డలు మార్పు చెందడానికి మీ కృప దయచేయవలసింది అడుగుతున్నాను ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో బాబు నాయన కుమారుడు ప్రభా వెంకటేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె సువర్ణ కొరకు వారికి ఇచ్చినటువంటి ప్రభా ఇద్దరు కుమార్తెను బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవా మీ కృప దయచేయండి నాయన, నాయన నాయన. ఆ బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘం పట్ల ప్రేమ, ఆ సంఘం వచ్చిన ఆయన వాక్యాన్ని వింటూ తని నాయన జోవా ప్రభాని బిడ్డలు నాయన ఆత్మలో పెరుగుతున్నారు. సహాయం దయచేయండి. ఇద్దరు కుమార్తెలు ప్రభా నాయన కృపలో భద్రపరచండి. ఆ కుటుంబం మీద ప్రత్యేకమైన కృప నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో ఇంతవరకు ప్రభా మేము కొన్ని విషయాలు ప్రభా నేర్చుకున్నాం. అలాగే ప్రభా కొంతమంది కొరకు ఈ సమయంలో సంఘంలో ప్రార్థన చేసాం. తిరిగి మళ్ళా ప్రభా తండ్రి నాయన మిగిలిన వారందరి కొరకు తిరిగి మళ్ళా నెక్స్ట్ మీటింగ్లో ప్రభా ప్రార్థించాలని ఆశపడుతుంటుండగా ప్రభా దేవా మీ కృపను అనుగ్రహించమని మరొకసారి బిడ్డలందరినీ దీవించిన ఉపవాస ప్రార్థనలో మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం బిడ్డల మీద రావడానికి మీ కృపను అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఆదివారపు ఆరాధనలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.